ఇప్పుడు మన దగ్గరికి డిఫరెంట్ ప్రశ్నలు వస్తూ ఉంటాయి కదా. ఈ డిఫరెంట్ ప్రశ్నలు వస్తున్నప్పుడు మనం ఈ పర్టికులర్ భావం మీద చెక్ చేస్తుంటాం. ఈ భావం ఎలా ఉంది, ఈ భావం యొక్క పరిస్థితి ఎలా ఉంది, దాన్ని బట్టి మనకి ఏంటంటే ఆల్మోస్ట్ సమాధానం వస్తుంది. అంటే ఒక్కొక్క ప్రశ్న ఎలా ఉంటుంది, ఒక్కొక్కళ్ళు చతుర్థ భావానికి సంబంధించిన ప్రశ్న అడుగుతుంటారు, ఒక్కొక్కళ్ళు పంచమ భావానికి సంబంధించిన ప్రశ్న అడుగుతుంటారు. అర్థమైందా? లేదు నవమ భావానికి సంబంధించిన ప్రశ్న అడుగుతుంటారు. ఇలా కొంతమంది ఎడ్యుకేషన్కి సంబంధించిన ప్రశ్నలు అడుగుతుంటారు. ఇలా ఏంటంటే డిఫరెంట్ డిఫరెంట్ ప్రశ్నలు వస్తుంటాయి మనకు. అర్థమైందా? ఆ డిఫరెంట్ ప్రశ్నలు వస్తున్నప్పుడు మనకి ఆ భావాన్ని డీప్గా పరిశీలించాలి. మనం ఏంటంటే చాలా రకాలు నేర్చుకున్నాం ఇంతకు ముందే. బేసిక్లో ఒక ఫండమెంటల్ ఏంటంటే మనకి ప్రతి భావానికి కారకుడు ఉంటాడు. ఫస్ట్ ఏ భావాన్ని పరిశీలించేటప్పుడు మనం ప్రశ్న ఏ భావానికి సంబంధించింది, రూల్ వన్ అది. రెండు, ఆ భావంలో ఏ ఏ గ్రహాలు స్థితి పొందినాయి, రూల్ టూ ఒకటి. అర్థమైందా? రూల్ త్రీ ఏంటంటే కారకుడు ఇంపార్టెంట్, కారకుడు యొక్క పరిస్థితి ఏంటి. అర్థమైందా? రూల్ త్రీ అది. ఈ మూడింటిని మనం ఏంటంటే పరిశీలిస్తుంటాం ఒక జాతకం పరిశీలన చేసేటప్పుడు. అర్థమవుతుందా మీకు? ఒకటేమో భావానికి సంబంధించి, ఆ భావంలో ఏ ఏ గ్రహాలు కూర్చుంటున్నాయి. ఇప్పుడు మీకు ఒక మనిషి గృహానికి సంబంధించిన ప్రశ్న వేసాడు అనుకో, నా గృహయోగం ఉందా లేదా, అర్థమైందా, నాకు ఎలాంటి గృహం కలుగుతుంది, ఎప్పుడు కలుగుతుంది, ఇలాంటి ప్రశ్నలు వస్తుంటాయి జనరల్గా. అంటే అలాంటి ప్రశ్నలు వస్తున్నప్పుడు మనకి మనం ఆ ప్రశ్నని ఎలా డీకోడ్ చేయాలి. గృహం అనగానే మనం ఫస్ట్ ఏం చూస్తాము, ఫోర్త్ హౌస్ చూస్తుంటాం. రూల్ వన్ అంటే నా ఫోర్త్ లార్డు ఎక్కడ ప్లేస్ అయ్యాడు, ఫోర్త్ లార్డు యొక్క పరిస్థితి ఏంటి, గృహం అనగానే. రెండు, ఫోర్త్ హౌస్లో ఏ ఏ ప్లానెట్స్ కూర్చొని ఉన్నాయి, అది కూడా మనకేంటంటే గృహానికి సంబంధించిన విషయాన్ని తెలియజేస్తుంది. అంటే ఇక్కడ మనకేంటి, ఇక్కడ ఫోర్త్ హౌస్ ఒక భావం, ఆ భావాధిపతి ఎక్కడ ప్లేస్ అయ్యాడు. రెండు, ఆ భావంలో ఏ ఏ గ్రహాలు వచ్చి కూర్చోనండి. ఇప్పుడు మనం ఫోర్త్ లార్డ్ని చూసుకున్నాము, ఈ ఫోర్త్ లార్డ్ అనేది ద బెస్ట్ ప్లేస్మెంట్లో కూర్చున్నాడు. అర్థమైందా? ఫోర్త్ లార్డ్ బెస్ట్ ప్లేస్మెంట్ కూర్చున్నాడు. ఫోర్త్లో మనకి ఏమేమి ఉండే ఇక్కడ మనకి యాక్చువల్గా చూసుకుంటే, ఫోర్త్ అనగానే మనం ఒకటి మన గృహం తీసుకుంటాము. రెండోది ఫోర్త్ అనగానే మన మనస్సు తీసుకుంటాం. ఫోర్త్ అనగానే మళ్ళీ మనం వెహికల్స్ తీసుకుంటాం. అర్థమవుతుందా? ఫోర్త్లో ఉండేది మన మనస్సు ఉంటుంది ఫోర్త్లో. రెండోది వెహికల్స్ ఉంటాయి ఫోర్త్లో. ఫోర్త్లో గృహం ఉంటుంది. అంటే ఒక ఫోర్త్ భావంలో జస్ట్ తీసుకుంటే మనకు మూడు నాలుగు కారకత్వాలు వెళ్తాయి. ఈ ఫోర్త్లో ప్రైమరీ ఎడ్యుకేషన్ కూడా ఉంటుంది. ఫిఫ్త్లో కూడా ఉంటుంది ఎడ్యుకేషన్ అనేది, హైయర్ ఎడ్యుకేషన్. ఫోర్త్లోనేమో ప్రైమరీ ఎడ్యుకేషన్, ఫిఫ్త్లో హైయర్ ఎడ్యుకేషన్. అంటే ఒక్క భావాన్ని పరిశీలించేటప్పుడు మన రూల్స్ అయ్యి. ఇప్పుడు ఫోర్త్లో ఏం తీసుకుందాం చెప్పండి మీరు, ఏ భావానికి సంబంధించి మాట్లాడదాం, ఒకళ్ళు చెప్పొచ్చు. గృహం తీసుకున్నాం సార్. గృహం, ఓకే. ఇప్పుడు ఫోర్త్లో గృహం అనగానే గృహానికి కారకత్వం ఎవరు తీసుకుంటున్నారు, గురుడు తీసుకుంటాడు. గురుడికి ఏంటంటే గృహ కారకత్వం ఉంది మనకి. అర్థమైందండి? ఇది ఫోర్త్లో. మనం కుజుడిని తీసుకుంటే భూకారకుడిగా తీసుకుంటాం. గృహం యొక్క కారకత్వం గురుడు ఆధీనంలో ఉంటుంది. ఇప్పుడు మన ఫోర్త్ లార్డ్ ఎక్కడ ప్లేస్ అయ్యాడు అని చెక్ చేసుకున్నాం అనుకోండి, ఈ ఫోర్త్ లార్డ్కి ఏమన్నా పాపకర్తరి పట్టిందా, శుభకర్తరి పట్టిందా. ఈ ఫోర్త్ లార్డ్ మనకు ప్రామిస్లో మంచి నక్షత్రంలో పడ్డాడు, నవతార విధానం ప్రకారం చెక్ చేసుకుంటాం. ఫోర్త్ లార్డ్ కన్ఫర్మేషన్. ఈ ఫోర్త్ హౌస్లో ఏదైనా ప్లానెట్స్ కూర్చున్నాయి అనుకోండి, ఫోర్త్ లార్డ్ ఎప్పుడైనా సరే అశుభ స్థాన స్థితి పడకూడదు 6, 8, 12. రూల్ వన్. 8లో పడ్డాడు అనుకోండి, 6, 12లో పడ్డా కూడా మనకి ఏంటంటే పెద్ద ఇబ్బంది ఉండదు. ఎందుకు ఇబ్బంది ఉండదంటే అది ఫోర్త్ యొక్క త్రికోణం కాబట్టి. ఇది 8, 12 కూడా.
ఎయిట్ ఇన్హెరిటెన్స్ ఇస్తుంది, 12 మళ్ళీ అదర్స్ నుంచి మనకి ఫారిన్ ల్యాండ్స్లో కూడా హౌసెస్ ఇప్పించడం ఇలాంటి జరిగింది. అంటే ఫోర్త్ లాట్ 8-12 ఓకే, సిక్స్త్లో పడకూడదు. లేదు, సిక్స్త్ లాట్ వచ్చేదానికి ఫోర్త్లో కనెక్షన్ ఏర్పడకూడదు. ఎందుకంటే సిక్స్త్ లాట్ కనెక్ట్ అయ్యాడు, ఫోర్త్ని డిస్టర్బ్ చేస్తుంటాడు. ఇప్పుడు గురుడు యొక్క పరిస్థితి ఎలా ఉందని చెక్ చేయాలి ఫస్ట్. జాతకంలో గురుడు ఇబ్బంది పడుతున్నాడా, పాపకర్తెల్లోకి వెళ్ళాడా, అశుభ గ్రహాలతో ఏమైనా కంజంక్షన్ అయ్యాడా గురుడు, చెక్ చేయాలి. ఇదంతా చెక్ చేసిన తర్వాత గురుడు బాగున్నాడు మనకి, అర్థమైందా? లేదు గురుడు బాగాలేదు, ఫోర్త్లో గృహాన్ని చూసేటప్పుడు మనం ఫోర్త్లో ప్లానెట్స్ బాగుండే ఏ దశలో వస్తుంది. ఇన్నిటికంటే ముఖ్యం, గురుడు యొక్క రాసులైన ధనుర్మేనాల్లో ఏమైనా అశుభ గ్రహాల దృష్టి, అశుభ గ్రహాల సంయోగం ఏర్పడితే గృహయోగానికి కష్టం వస్తుంది అని చెప్పి అర్థమైందా? గురుడు యొక్క రాసులు ఏంటి? ధనుర్మేనాలు. ఈ ధనుర్మేనాలు ఎప్పుడైనా గ్రహాల దృష్టిలో పడ్డా, శుభగ్రహాల యొక్క స్థితిని పొందిన మనకి ఫోర్త్కి సంబంధించిన పాసిబిలిటీస్ ఉన్నాయని చెప్తాం మనం. ఎందుకంటే ఇక్కడ కారకుడు గురుడు అయ్యాడు కదా గృహానికి, పాసిబిలిటీస్ ఉంటాయి. ఆ గురుడు స్థితిని చూస్తాము, ఫోర్త్ హౌస్ని చూస్తాము, ఫోర్త్ లాట్ని చూస్తాము, ముఖ్యంగా చూసేది ధనుర్మేనాలను చూస్తాం మనం ఇక్కడ. ఇక్కడ మంచి శుభగ్రహాల స్థితి పొందినాయి అనుకోండి, మనం ఆటోమేటిక్గా ఏం చేస్తామంటే ఇక్కడ బాగుంది మనకి, గృహం అయితే వస్తుంది, శుభగ్రహాలు దృష్టి పడింది ధనుర్మేనాల మీద, ధనుసు మీద కానీ మీన మీద కానీ. అంటే గురుడు యొక్క రాసులు ఏవైతే ఉండే ఆ రాసులు చాలా ముఖ్యం. అంటే ఇక్కడ మనకి ఫోర్త్ హౌస్ అనేది కన్ఫర్మేషన్ వచ్చింది. ఇదే ఫోర్త్ హౌస్లో నేను నా మనశ్శాంతి ఎలా ఉంది అని చెక్ చేస్తాను. ఇక్కడ కూడా మళ్ళీ సేమ్ లాజిక్, నా ఫోర్త్ లాట్ ఎక్కడ పడ్డాడు, అర్థమైందా? ఫోర్త్ హౌస్లో ఏ గ్రహాలు కూర్చొని ఉంటాయి. అట్ ద సేమ్ టైం మనకారకుడైన కర్కాటక రాశి ఏ స్థితిని పొందింది, కర్కాటక రాశిని అశుభ గ్రహాలు చూస్తున్నాయా, అశుభ గ్రహాలు స్థితి పొందినాయా, ఇప్పుడు నా మనస్సు చెడిపోయే అవకాశం ఉంటుంది. నా తల్లికి బాగోలేదని చెప్పచ్చు ఫోర్త్లో. తల్లికి కూడా మన చంద్రకారకత్వం తీసుకుంటాం. అంటే ఇక్కడ ఏంటి, చంద్రుడు స్థితి చూస్తాం ఇదే ఫోర్త్ హౌస్కి. ఎప్పుడు చూస్తాము? మనశ్శాంతి విషయంలో చూస్తాము, తల్లి విషయంలో చూస్తాం. ఫోర్త్ లార్డ్ ఎలా ఉన్నాడు, పాపకర్తె పడిందా, అశుభకర్తె పడిందా, ఇతను మానసిక శాంతి ఏంటి. ఇప్పుడు ఒక సమ్ ఎగ్జాంపుల్ చార్ట్ తీసుకున్నాం అనుకోండి, ఇప్పుడు ఎవరితో ఓపెన్ చేశాం కదా, ఈ ఫోర్త్ని తీసుకుంది. ఈ ఫోర్త్లో ఎవరు పడ్డారు? శని పడ్డాడు, రూల్ 1. ఈ చంద్రుడు అక్కడికి వెళ్ళాడు, సప్తమంలోకి వెళ్ళిపోయాడు. అది లగ్నాధిపతి సప్తమంలోకి వెళ్ళాడు, అతని మీద ఇతర గ్రహాలతో యాక్సెస్ అయితే పడింది. ఇక్కడ ఫోర్త్ మనకి ఏం పడింది, ఇక్కడ A6 కూడా పడింది. A6 అంటే ఒక రోగస్థానం అనేది ఫోర్త్కు ఉంది, శని కూర్చున్నాడు, సూర్యుడు కూర్చున్నాడు. గృహానికి వచ్చేదానికేమో గురుడు పరిస్థితి ఏంటి అని చూస్తున్నాం. గురుడు యొక్క రాసులు ధనుర్మేనాలు ఎవరు చూస్తున్నారు ఇక్కడ? కుజ శుక్రులు చూస్తున్నారు. కాబట్టి అతనికి ఏదో రకంగా గృహయోగం అయితే ఉంటుంది. ఎందుకంటే గురుడు యొక్క రాశి బాగుంది కాబట్టి. కారకుడు కూడా ఈ పంచమ స్థానాన్ని ఆక్యుపై చేశాడు కాబట్టి గురుడు, అది బాగుంటుంది. అయితే గృహయోగానికి వచ్చారు. కాబట్టి ఇక్కడ శని సూర్యులు కూడా కూర్చున్నారుగా. శని ఏమో సప్తమాష్టమాధిపతి, ఇన్హెరిటెన్స్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. సూర్యుడు ద్వితీయాధిపతి. ఇట్లాగేంటంటే అతనికి గృహయోగం అనేది వస్తుంది జాతకం. కానీ ఇక్కడే మనం తల్లి గురించి చూసామనుకోండి, ఆ భావాధిపతిని ఎవరు చూస్తున్నారు? చంద్రుడు చూస్తున్నాడు. చంద్రుడు స్థితి ఏంటి? సప్తమంలోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు శని కూడా అష్టమాధిపతి అవుతా లగ్నాన్ని చూస్తున్నాడు. అంటే లగ్నం అంటే ఇక్కడ చంద్రరాశిగా తీసుకోవాలి మీరు. అంటే ఈ క్యాండిడేట్ కొంచెం మానసికంగా ఇబ్బంది పడే అవకాశం ఉంది, తల్లికి బాగోదు అని చెప్పి. ఇక్కడ గృహం ఒకటి ఇస్తుంది, ఇక్కడ తల్లికి బాగాలేదండి. లేదు, ఇప్పుడు వాహనాల దగ్గరికి వెళ్ళాం మనం. వెహికల్స్ అనగానే మనకి కారకత్వం ఏంటంటే శుక్రకారకత్వం వస్తుంది. శుక్రకారకత్వం అనగానే మనం ఫోర్త్లో ఎవరిని చూస్తాం ఇక్కడ? ఫోర్త్ లార్డ్ శుక్రుడు కుజుడితో కనెక్ట్ అయ్యాడు. ఫోర్త్లో శని కూర్చున్నాడు, సూర్యుడు అక్కడే కూర్చున్నాడు. ఇక్కడ రాహు కూడా ఆక్యుపై చేశాడు ఇక్కడ. అంటే రెండు అశుభ గ్రహాల ఆక్యుపేషన్లోకి వెళ్ళిపోయినాయి.
అంటే వెహికల్స్ సంబంధించిన డిస్టర్బెన్స్ ఉంటుంది ఈ జాతకానికి అని చెప్పారు. ఎందుకంటే శుక్రుని తీసుకున్నాం కదా ఇక్కడ. శుక్రుడు యొక్క రాశులు అంటే వృషభ తులలు. వృషభ తులలు ఎప్పుడైనా సరే మంచి గ్రహాలతో ప్లేస్ అయింది, అశుభ గ్రహాల స్థితి లేదు, మంచి వెహికల్స్ ఉంటాయి కదా, లగ్జరియస్ వెహికల్స్ ఉంటాయి, లేదా అశుభ గ్రహాలతో సంబంధం ఏర్పడింది, డిస్టర్బెన్స్ లేదు. లేదు, ఒక వ్యక్తి ఇక్కడ ప్రైమరీ ఎడ్యుకేషన్ చూసాము. ప్రైమరీ ఎడ్యుకేషన్ చూసుకున్నప్పుడు మళ్ళీ ఫోర్త్ లో అశుభ గ్రహాలు కూర్చొని కొంచెం డిస్టర్బెన్స్ చూపిస్తుంది. బుధుడెళ్ళి గురుకేతులతో కనెక్ట్ అయ్యాడు కాబట్టి కొంచెం పంచమలో బుధుడు తెలివితేటలు ఇస్తుంటాడు. ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ మిథున, కన్యలు ప్రైమరీ ఎడ్యుకేషన్ ఎవరు కూర్చున్నారు? శుక్ర కుజుడు కూర్చున్నారు. అందులో కుజుడు పంచమాధిపతిగా యోగకారకుడు అవుతున్నాడు, కూర్చున్నాడు. శుక్రుడు చతుర్థాధిపతి అవుతున్నాడు, లాభాధిపతి అవుతున్నాడు. కాబట్టి ప్రైమరీ ఎడ్యుకేషన్ వెళ్ళిపోతుంది అని చెప్పొచ్చు మనం, ఇబ్బంది లేకుండా. అంటే ఒక ఫోర్త్ లోనే మనం డిఫరెంట్ యాక్టివిటీస్ చేస్తున్నప్పుడు డిఫరెంట్ గ్రహాల యొక్క రాసులు స్థితి ఎలాగుందో కూడా తెలియాలి మనకి. ఆ రాశి స్థితి తెలియలేదనుకోండి ఇబ్బంది పడతాం. ఇప్పుడు ఒక సప్తమ భావం తీసుకున్నాం. సప్తమ అనగానే ఏంటి? మ్యారేజ్. ఆ సప్తమ భావంలో ఏ గ్రహం పడింది? సప్తమ భావాధిపతి ఎక్కడ ఉన్నాడు? సప్తమ భావాధిపతి ఉచ్చ స్థితిలో కూర్చున్నాడు, నో ప్రాబ్లం. అర్థమైనా? సూటితో కూడా కరెక్ట్ అయిన కుటుంబాధిపతి ఆ తర్వాత సంగతి. అది అస్తంగత్వం కాదని తర్వాత చూసుకున్నాం. కాకపోతే సప్తంలో లగ్నాధిపతి కూడా పడ్డాడు. లగ్నాధిపతి సప్తంలో పడ్డప్పుడు ఇతనికి ఏంటి? సప్తమాన్ని తన కంట్రోల్లో పెట్టుకోవాలనుకుంటాడు. అంటే హస్బెండ్ ఇక్కడ భార్య తన చెప్పు చేతలు ఉండాలా, తన మాట వినాలి అని చెప్పేసి చాలా స్ట్రాంగ్ ఉంటాడు. చాలా స్ట్రాంగ్ ఉంటాడు. సప్తమానికి కారకుడు ఎవరు ఇక్కడ? శుక్రుడు. ఈ శుక్రుడు నీచపడ్డాడు. ఈ శుక్రుడు ఎప్పుడైతే నీచపడ్డాడో తను సంసారికంగా అనుభవించాల్సిన సుఖాలని అనుభవించలేకపోతున్నాడు అని చెప్పి. రీజన్ ఏంటి ఇక్కడ? తన యొక్క రాసులు, శుక్రుడు యొక్క రాసులు శని రాహులతో సంబంధం ఏర్పడుతుంది. సూర్యుడు కూడా అక్కడే కూర్చో. అంటే ఒకటి, తన వాక్ వల్ల ఒకటి ఉంటుంది. అష్టమాధిపతిగా శని కూర్చున్నాడు కాబట్టి అతనికి చాలా రకాల సైకలాజికల్ ఐడియాస్ ఇబ్బంది పెడతా ఉంటే, రెండు, రాహు కూర్చున్నాడు కాబట్టి ఒక రకమైన ఇల్యూషన్స్ క్రియేట్ అవుతాం. దీనివల్ల ఏంటంటే అతను ఈ సప్తమైన ఫ్యామిలీ రొమాంటిక్ లైఫ్ని ఎంజాయ్ చేయలేడు. అంటే చూడు, ఇక్కడ కారకుడు ఇంపార్టెంట్ అయ్యాడు. మనకేంటి ఇక్కడ ప్రామిస్ వస్తుంది. సప్తంలో చంద్రుడు కూర్చున్నాడు, లగ్నాధిపతి కూర్చున్నాడు కాబట్టి లగ్నాధిపతి ఎక్కడ కూర్చుంటే అక్కడ నా కంట్రోల్ కావాలంటాడు. సప్తమాధిపతి ఉచ్చ స్థితిలో కూర్చొని ఉన్నాడు అంటే సప్తమం కూడా బలమైన వ్యక్తే. కానీ ఇక్కడ కారకుడు ఇంపార్టెంట్. కారకుడు ఎక్కడ కూర్చున్నాడు? మూడో భావంలో కూర్చున్నాడు. అది నీచ స్థానం అండి. అది కొంచెం డిస్టర్బెన్స్. రెండోది, శుక్రుడు యొక్క రాసుల పరిస్థితి ఎలా ఉంది? ఆ రాసుల్లో ఎవరు అంటే శని సూర్యులు కూర్చున్నారు. ఒకళ్ళ నీచబడ్డారు, ఒకళ్ళని వచ్చుకున్నారు. ఇంకో రాశిలోనేమో రాహు కూర్చున్నాడు, ఉచ్చ స్థితిలో కూర్చున్నాడు. అంటే ఎక్స్టర్నల్ గా చూస్తే అది చాలా గ్రేట్ గా కనబడుతుంది ఫ్యామిలీ. కానీ ఇంటర్నల్ గా చూస్తే అక్కడ రాహు బ్రహ్మాత్మకం కాబట్టి కొన్ని రకాల డిస్టర్బెన్సెస్ ఆ ఫ్యామిలీలో నడుస్తాయి. అంటే ఎక్స్టర్నల్ వ్యూ వేరు, ఇంటర్నల్ వ్యూ వేరు. శుక్రుడు యొక్క రాశులు ఎప్పుడైనా సరే వృషభ తులలో ఎంత బాగుంటే ఆ వాళ్ళ యొక్క మ్యారిటల్ లైఫ్ అంత బాగుంది. వృషభ తులలో బాగా డ్యామేజ్ అయిపోయినాయి అనుకోండి అశుభ గ్రహాలతో. ఇప్పుడు వృషభలో కానీ తులలో కానీ ఆరో భావాధిపతి ప్లేస్ అయ్యాడు, అష్టమాధిపతి ప్లేస్ అయ్యాడు, వ్యయాధిపతి ప్లేస్ అయ్యాడు ఇన్ కేసు. అర్థమేనా? శుక్రుడు డ్యామేజ్ అయిపోయాడు ఇన్ కేసు. సప్తమ భావం డ్యామేజ్ అయ్యింది, వీళ్ళకి పెళ్ళిళ్ళే కావు. వివాహం అనగానే మీరు ఏంటంటే సప్తమ భావంతో పాటు శుక్రుడు పరిస్థితితో పాటు, ఎందుకంటే కారకుడు ఆయనే కాబట్టి వివాహానికి. అర్థమైందా? తీసుకుంటా. ఇప్పుడు సప్తమంలో నేను రిటైల్ బిజినెస్ చేద్దాం అనుకుంటా, వ్యాపారం. వ్యాపారం అనగానే నాకు ఇక్కడ బేసిక్ ఏం వస్తుంది? ఇక్కడ సప్తమ భావం అనగానే సేమ్ మళ్ళీ సప్తమ భావంలో ఏ గ్రహాలు కూర్చుని దాని యొక్క పరిస్థితి ఏంటి, సప్తమాధిపతి ఎక్కడ కూర్చున్నాడు అతని పరిస్థితి రెండు చూస్తాం. వ్యాపారం అనగానే ఇక్కడ బుధుడు యొక్క రాసులైన మిథున, కన్యలో స్థితి ఎలాగుంది, బుధుడు ఎక్కడ ప్లేస్ అయ్యాడు, అతని స్థితి ఏంటి. అప్పుడు ఇతను వ్యాపారంలో రాణించగలడా, వ్యాపారాల్లో నష్టపోయే అవకాశం. అంటే బేసిక్ ఏంటో ఏమొస్తుంది మనకి? ఎప్పుడైనా సరే ఒక కారకుడు ఆ భావంలో కూర్చున్నాడు అనుకో స్వల్ప ఫలితాలు అయితే ఇస్తాడు.
తృతీయాధిపతి తృతీయలో కూర్చుంటే స్వల్ప ఫలితాన్ని ఇస్తాడు కుజుడు. అర్థమేనా? కానీ తృతీయం అంటే మనం చేసే షార్ట్ జర్నీస్, మనం చేసే పురుష ప్రయత్నాలు ఇవన్నీ తృతీయ భావంలో ఉంటుంది. మనం చేసే కమ్యూనికేషన్ కన్వర్సేషన్ అంతా ఉంటుంది. ఈ కమ్యూనికేషన్ కన్వర్సేషన్ అంతా మనం ఒక వ్యక్తిది చూడాలంటే అతను తృతీయ భావంలో ఏ గ్రహాలు కూర్చుని ఒకటి చూడాలి. తృతీయాధిపతి ఎక్కడ ప్లేస్ అయ్యాడు, అతని పరిస్థితి ఏంటో చూడాలి. అన్నిటికంటే ముఖ్యం తృతీయానికి కారకుడు కుజుడు అవుతున్నాడు. ఆ కుజుడు రాశులైన మేష వృశ్చికాల స్థితి ఎలా ఉందో చూడాలి. ఈ మేష వృశ్చికాలు బాగా చెడిపోయినాయి అనుకో, ఇతను ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా ఏదో ఒక సమస్య వస్తుంటుంది, ఏదో ఒక ఇబ్బంది వస్తూ ఉంటుంది, సక్సెస్ అవ్వలేకపోతూ ఉంటాడు, షార్ట్ జర్నీస్లో ఇబ్బందులు వస్తూ ఉంటాయి, కన్వర్సేషన్ చేయలేడు, సమస్యల్లో పాలు. అది ఫిజికల్ గా చూస్తే అతని యొక్క చెస్ట్ ఏరియా వక్షస్థలం ఎలా ఉంటుంది, వక్షస్థలం పీడించబడుతుందా, లోపల లంగ్స్ పరిస్థితి ఎలా ఉంటుంది, అర్థమైందా? రెండోది రక్త ప్రవాహం ఎలా జరుగుతుంది, అతని బాడీలో హిమోగ్లోబిన్ లెవెల్స్ ఎలా ఉంటాయి. హిమోగ్లోబిన్ లెవెల్స్ ఎక్కేయాలి, ఒక మనిషికి బీపీ వస్తుంది, లేదా లో బీపీ వస్తుంది, హై బీపీ వస్తుంది. కారణం ఏంటి? మేష వృశ్చిక రాశుల్లో ఏ గ్రహాలు కూర్చొని ఉన్నాయి, అది ఇంపార్టెంట్. అర్థమేనా? ఆ గ్రహాల వల్ల ఏం జరుగుతుందంటే ఇబ్బంది కలుగుతుంది అని. ఎందుకు? ఫ్లో ఆఫ్ బ్లడ్ అనుకో, లంగ్స్ లో ప్రాబ్లం ఉంది. దీనికి కూడా కారకుడి యొక్క రాశులు ఇంపార్టెంట్ వాళ్ళు. ఇదేంటంటే మనం డీప్ స్టడీ ఎప్పుడైతే చేస్తామో దానికి ఉపయోగపడుతుంది. అంటే ఇప్పుడు మనకేం వచ్చినాయి? భావం, భావంలో కూర్చున్న గ్రహాలు, భావాధిపతి ఎక్కడ ప్లేస్ అయ్యాడు, అర్థమైందా? ఆ భావంలో మనం ఏ కారకాన్ని ఎతుకుతున్నాం. ఒక్కో భావంలో 4-5 రకాలు ఉంటాయి. ఆ కారకుడు ఎక్కడ కూర్చొని ఉన్నాడు, ఈ కారకుడి యొక్క రాసుల పరిస్థితి ఎలా ఉంది, ఇన్ని చెక్ చేసామనుకో ఒక ఫలితాన్ని మనం స్పష్టంగా ఇవ్వగలుగుతాం. అర్థమైనా? సప్తమ భావం అనగానే శుక్రుడు కారకుడు అవుతాడు, సప్తమ భావంలో వ్యాపారం అనగానే బుధుడు కారకుడు అవుతాడు. అర్థమైనా? చతుర్థ భావం అనగానే గృహం అనగానే గురుడు కారకుడు అవుతున్నాడు. వాహనాలు అనగానే అదే చతుర్థ భావంలో శుక్రుడు కారకుడు అవుతున్నాడు. అదే ప్రైమరీ ఎడ్యుకేషన్ అనగానే మళ్ళీ బుధుడు కారకుడు అవుతాడు. మనస్సు అనగానే చంద్రుడు కారకుడు అవుతున్నాడు. అంటే ఒక భావంలో మనం ఒక పరిస్థితి చెక్ చేసేటప్పుడు భావం పరిస్థితి చెక్ చేయాలి, ఆ భావాధిపతి పరిస్థితి చెక్ చేయాలి, కారకుడు ఎవరైతే అనుకుంటున్నాం మనం ఈ ప్రశ్న, ఆ కారకుడు యొక్క రాశి స్థితి ఏంటో తెలియాలి. ఇప్పుడు మనం ఏంటంటే వాళ్ళకి అవుట్పుట్ అనేది ఇవ్వగలుగుతాం. మిగతా అన్ని మళ్ళీ మామూలే, ఎందుకంటే అశుభ గ్రహాలు వచ్చి అక్కడ ప్లేస్ ఏరియా, ఈ గ్రహాలు వెళ్ళి అశుభ స్థానాల్లో ప్లేస్. అశుభ గ్రహాలు అనగానే ఇమీడియట్లీ ఏం గుర్తుకు రావాలి మీకు? 6, 8, 12 భావాధిపతులు ఈ జాతకుడికి అశుభ గ్రహాలు. ఆయా స్థానాలు ఈ భావాధిపతి అక్కడ నిలబడితే డిస్టర్బెన్స్ అయితే. అంటే ఇది గమనించాలి మనం. అంటే ప్రతి భావానికి చెప్పొచ్చు అట్లా. ఒక ఇన్హెరిటెన్స్ ప్రాపర్టీస్ తీసుకున్నాం అనుకో, ఇన్హెరిటెన్స్ ప్రాపర్టీస్ అనగానే ఇమీడియట్ మనం ఏంటంటే అష్టం భావం చూస్తాం. అర్థమేనా? నాకు అష్టం భావంలో ఏ గ్రహాలు కూర్చొని ఉంటాయి. రూల్ 1, అష్టం భావాధిపతి పరిస్థితి ఎలా ఉంది. రూల్ 2, అర్థమేనా? అలా కాకుండా ఈ ఇన్హెరిటెన్స్ కి పురాతన వాటికి కారకుడు ఎవరు? శని. శని రాశులైన మకర కుంభాల స్థితి ఎలా ఉంది, శని స్థితి ఎలా ఉంది. అప్పుడు మనకి వారసత్వంగా మనం అనుభవించేది కానీ వచ్చేది కానీ చేసేది కానీ ఉంటుంది. మకర కుంభాలు చెక్ చేయకుండా ఇన్హెరిటెన్స్ మనం చెక్ చేయలేము. మకర కుంభాలు చెడిపోయినాయి, ఇన్హెరిటెన్స్ డిస్టర్బెన్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. శని చెడిపోయాడు, ఇన్హెరిటెన్స్ లో డిస్టర్బెన్స్ వస్తుంది. ఎలా చెడిపోతాడు శని? అతను దుస్థానాల్లో వెళ్ళిపోయాడు, ఆ లగ్నాత్. అర్థమైనా? నేర్చబడ్డాడు, సమస్యలు ఉంటాయి. లేదు, అతను బాగానే ఉన్నాడు ఏదో రకంగా, ఇక్కడ మకర కుంభాలు బాగా డ్యామేజ్ అయినాయి. అప్పుడు కూడా మళ్ళీ ఏంటంటే ఇన్హెరిటెన్స్ లో ప్రాబ్లమ్స్ వస్తాయి, ఆయుష్ లో ప్రాబ్లం వస్తుంది. ఒక మనిషి ఆయుష్ని చెక్ చేసేటప్పుడు కూడా మనకి ఏంటంటే ఫస్ట్ మనం చెక్ చేయాల్సింది అష్టం భావం ఏంటి, అష్టం భావంలో ఏ గ్రహాలు కూర్చొని ఉన్నాయి, అష్టం భావాధిపతి ఎక్కడ ప్లేస్ అయ్యాడు, ఇవన్నీ చూస్తాం. ఆ తర్వాత శని పరిస్థితి ఏంటో చూస్తాం. ఆ ఫైనల్ గా ఒక మనిషి ఆయుష్ని చూసేది మనం మకర కుంభాల్లో ఉన్న గ్రహాలను బట్టి డిసైడ్ చేయాలి. అతని ఆయుష్ని ఎంత బాగా తీసుకెళ్తున్నాయి, ఆయుష్ని డ్యామేజ్ చేస్తాయి. అశుభ గ్రహాలు ఎప్పుడైనా మకర కుంభాలను ఆక్యుపై చేసినాయి, ఆ లగ్నాత్ అశుభ స్థానాధిపతి వెళ్ళి వీళ్ళ ఆయుష్ డ్యామేజ్ వచ్చే ఛాన్స్ ఉంది.
ఎందుకంటే ఇక్కడ కారకుడు యొక్క రాసులు అతి ముఖ్యం. అప్పుడు అదే అంటారు, కారకభావ నాశనం అంటే రెండు రకాల అర్థాలు వస్తాయి. ఒకటి, కారకుడు ఆ భావంలో కూర్చొని ఆ భావాన్ని నాశనం చేస్తున్నట్టు కాదు ఇక్కడ. కారకుడి యొక్క భావాలు నాశనం అయితే కారకభావ నాశనం. అర్థమైందా మీకు? కారకభావ నాశనం అంటే కారకుడి యొక్క భావాలు ఉంటాయి రెండు రాసులు. అలాగే ఇతను ఆ భావంలో కూర్చున్నప్పుడు స్వల్ప ఫలితాన్ని ఇస్తాడు. ఇప్పుడు ఒక కారకుడు ఒక భావంలో కూర్చున్నాడు, గురుడు చతుర్థంలో కూర్చున్నాడు, గృహయోగాన్ని ఇవ్వాలి, స్వల్ప ఫలితాన్ని ఇస్తాడు. అర్థమైందా? ధనుర్మేనాలు చెడిపోయినాయి, ఫలితం శూన్యమైపోయింది. అర్థమైందా? గురుడు పంచమంలో కూర్చున్నాడు. ఒక పంచమంలో గురుడు కూర్చుంటే ఏమవుతుంది మనకి? జనరల్ గా చూసుకుంటే సంతానానికి సంబంధించిన స్వల్ప ఫలితాన్ని ఇస్తాడు. ధనుర్మేనాలు చాలా బాగుండే, మంచి సంతానం కలిగింది. ధనుర్మేనాలు చెడిపోయినాయి, సంతానంలో డిస్టర్బెన్స్. ధనుర్మేనాలు కూడా ఇంపార్టెంట్ ఇక్కడ. ఈ ధనుర్మేనాలు ఎవరు కూర్చున్నారన్నది ఇంపార్టెంట్. అదేనా? 6, 8, 12 భావాధిపతులు వచ్చి కూర్చున్నారు ధనుర్మేనాల్లో, లేకపోతే అయ్యాయిని, సంతానకారకుడు ఇబ్బంది పడ్డాడు, స్వల్ప ఫలితాన్ని ఇస్తున్నాడు, ఆ ఫలితాన్ని అక్కడ చెడగొడతాడు. ఇప్పుడు మళ్ళీ పంచమాధిపతి పరిస్థితి ఏంటి? పంచమ భావంలో ఏ గ్రహాలు కూర్చొని ఉన్నాయి? ఇట్లా మనం సంతానాన్ని, సంతానం కాదు ఇప్పుడు హైయర్ ఎడ్యుకేషన్ తీసుకుంటాం. ఎప్పుడైనా హైయర్ ఎడ్యుకేషన్ తీసుకునేటప్పుడు మీరు D24లో చెక్ చేయాలి ఈ విషయాన్ని. అంటే రాశిలో చెక్ చేస్తాము, D24లో కూడా ఎప్పుడైనా సరే ధనుర్మేనాలు ద బెస్ట్ ప్లేస్మెంట్స్ అయినాయి, బెస్ట్ ప్లానెట్స్ వెళ్ళి కూర్చొని ఉండే, దృష్టిలు పడ్డాయి, శుభగ్రహాల దృష్టిలు, వీళ్ళ హైయర్ ఎడ్యుకేషన్ సూపర్ అవుతుంది. ఎందుకంటే జ్ఞాన స్థానాలు ఎప్పుడైనా సరే హైయర్ ఎడ్యుకేషన్కి జ్ఞానం ఉంటుంది, ఆ హైయర్ ఎడ్యుకేషన్ స్థానాలే ధనుర్మేనాలు. కారకుడు గురువు, హైయర్ ఎడ్యుకేషన్ జ్ఞానం అనమాట అది. పిహెచ్డి లెవెల్ క్యాండిడేట్స్ దాకా తీసుకెళ్ళిపోతాడు గురువు. ప్రైమరీ ఎడ్యుకేషన్స్ అంతా బుధుడు ఆధీనంలో ఉంటుంది, ఎందుకంటే అది చైల్డ్ ఎడ్యుకేషన్ బుధుడు ఆధీనం. గురువు కాదు, గురువు హైయర్ ఎడ్యుకేషన్ విపరీతమైన నాలెడ్జ్ ఇస్తుంటాడు. ఎందుకంటే అక్కడ గురువు స్థితి ఇంపార్టెంట్, అట్ ద సేమ్ టైం గురువు అధీనంలో ఉన్న ధనుర్మేనాలు కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే చాలా మంది దీన్ని పట్టించుకోరు, అబ్జర్వేషన్ చేయకుండా దాన్ని నెగ్లెక్ట్ చేస్తుంటారు పుస్తకాల్లో. ఎందుకంటే ఎప్పుడైనా మొక్కలు మొక్కలు ఉంటుంది మనకి, ఇదంతా ఒక అలైన్మెంట్ తీసుకొచ్చి అనుభవంలో ప్రిడిక్షన్ చేసి దాన్ని తీసుకున్నప్పుడు అది మనకి టీచర్స్ యూజేజ్ ఏంటనే అప్పుడు కనబడుతుంది. అంటే ఒక్క ఫలితానికి మనం ఎన్ని పరిశీలిస్తున్నాం. ఇంకా గతంలో చెప్పిన చాలా క్లాసులు ఉంటాయి కదా, ఇతశలేఖం, మోసరపేయం, కంజంక్షన్స్, అర్థమైందా? ఇలాంటి చాలా ఉంటాయి. మళ్ళీ వేరే భావాధిపతులు పరిస్థితి ఎలా పడింది, కరాలు అయ్యారా, కరద్రాకణాధిపతులు అయ్యారా, ఇట్లా 100 రకాలుగా మనం చెక్ చేసుకుంటాం. అంటే ఒక్క భావంలోనే, ఒక ప్రశ్నలోనే ఎవరైనా ప్రశ్న అడగగానే మీ బ్రెయిన్లో ఫస్ట్ ఏంటంటే ఏమేమి చూడాలి అనే ఒక రూట్ మ్యాప్ అనేది క్రియేట్ అవ్వాలి. కన్ఫ్యూజ్ అవ్వక్కర్లేదు ఇక్కడ. ఒకళ్ళు జాతకం అనగానే ఏమిటంటే ప్రశ్న, సమస్య ఏంటని అడుగుతాం, వాళ్ళు పలానా సమస్య అని చెప్తారు. పలానా సమస్య అనగానే ఇది పలానా భావానికి సంబంధించింది, ఆ భావంలో ఈ సమస్య సంబంధించిన పలానా గ్రహం కారకత్వం అయి ఉంటుంది, ఆ భావాధిపతి ఎక్కడ కూర్చున్నాడు, ఆ భావాన్ని ఎవరెవరు చూస్తున్నారు, అశుభాలతో సంబంధం ఏర్పడుతుందా, అలాగే ఆ భావ కారకుడి యొక్క రాసుల యొక్క స్థితి ఎలాగుంది, ఇవన్నీ చూసుకున్న తర్వాత మనం ఒక అలైన్మెంట్ వస్తుంది. ఒక చిన్న ప్రశ్నకైనా సరే. అంటే చాలా మంది ప్రశ్నలు అడుగుతారు కదా. ఇప్పుడు కెరీర్ అంటాం, గ్రోత్ అంటాం, ఒక్కొక్కసారి కెరీర్ గ్రోత్ అని అడిగారు. ఇంకా ఇక్కడ కూడా మనం డీప్గా వెళ్తాం. గ్రోత్ అనగానే మనం పితృకారకత్వం తీసుకుంటాం. డిఫాల్ట్ గా గురుడు యొక్క స్థితి గ్రోత్ కారకుడు, ధనుర్మేనాలు చూస్తాం గ్రోత్లు. అట్లా కాకుండా ఇంకోటి కూడా పితృకారకుడు ఎవరయ్యారు, పితృకారకుడు పరిస్థితి ఏంటి, పితృకారకుడు యొక్క రాసులు ఏమేమైనాయి, వాటి యొక్క స్థితి ఏంటి, దాని మీద మళ్ళీ పర్సన్ యొక్క గ్రోత్ చెప్పొచ్చు మనం. వాటిలో కూర్చున్న గ్రహాలు ఏంటి, అతని పరిస్థితి ఏంటి, బాగుందా, బాగుంటే ఆ గ్రహాలు గ్రోత్ని ఇస్తాయని. ఇప్పుడు పితృకారకుడికి 3వ భావాధిపతి 10వ భావాధిపతి అయ్యాడు అనుకుంటుంది, ఇలా 11వ భావాధిపతి అయ్యాడు. ఈ 3, 11లో మనం ఏం చేస్తాం, కెరీర్ గ్రోత్ లో చూడం మనం యాక్చువల్గా. కెరీర్ గ్రోత్ అనగానే 10th, 11th ఇలాగ వెళ్తుంటాం మనం. అర్థమైందా? మెయిన్ 10th చూస్తుంటాం. ఇన్ కేసు వాళ్ళ జాతకం పితృకారకుడు ఒక గ్రహం 3వ భావానికి ఆధిపత్యం వచ్చు,
ఆ మూడో భావం మీద శుభగ్రహాలు దృష్టి పడుతుంది, శుభగ్రహాలు స్థితి పొందింది. ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఈ గ్రహాల దశలో ఇతను గ్రోత్ ఉంటుందని చెప్తాం, ఆ రాశిని బట్టే. ఆ పితృకారకుడు ఏ గ్రహం అయింది, ఆ గ్రహం అధీనంలో ఉన్న రాశులు ఏంటి, ఆ రాశిని ఎవరు ఆక్యుపై చేశారు. చాలా గన్ షాట్గా వస్తాయి ప్రెడిక్షన్స్ మీద. చాలా ఈజీ కూడా అయింది, అంటే చూసే విధానం ఈజీ అయితే అంట. అర్థమైందా? కారకుడి యొక్క భావాలు అతి ముఖ్యం ఇక్కడ. కారకుడి యొక్క భావాలు చెడిపోయినాయి అనుకోండి, కారకుడి యొక్క బలం ఉండదు. కారకుడు బలం లేకుండా ఇబ్బంది పడుతున్నాడు వేరే చోట, ఇవ్వలేడు. చాలా సింపుల్ ఇది. మీరు ఒకసారి ప్రెడిక్ట్ చేయడం మొదలు పెడితే అలైన్మెంట్ తీసుకొని చాలా సింపుల్గా ఉంటుంది. ఎందుకంటే ప్రశ్న రాగానే ముందు మన బ్రెయిన్లోనే ఒక పిక్చర్ వచ్చేయాలి, ఏమేమి చూడాలి, ఎలా చూడాలి, ఏంటని. ఆ తర్వాత మనం చూస్తాం దాన్ని. కావాలంటే పర్టికులర్ డివిజన్ చార్ట్లో కూడా చూస్తాం. వివాహం అనగానే మళ్ళీ పర్టికులర్ డివిజన్ చార్ట్లో కూడా వెళ్ళి చూస్తాం మనం. నవాంశ చెక్ చేసుకుంటాం. కెరీర్ అనగానే దశాంశ చెక్ చేస్తాం, ఆ డివిజనల్ చార్ట్ పరిస్థితి ఎలా ఉందో కూడా చెక్ చేసుకుంటాం, ఇంకా సూక్ష్మంగా వెళ్తాం. చతుర్థాంశలో గృహం అనగానే ఇక్కడ చూస్తాము, D4లోనూ చూస్తాం. గృహం అనగానే వెహికల్ అనగానే ఎక్కడ చూస్తాం, D16లోనూ చూస్తాం. సేమ్ లాజిక్స్. భావం, భావాధిపతి, కారకుడు, కారకుడు యొక్క భావాలు, దాని యొక్క పరిస్థితి. ఇప్పుడు నడుస్తున్న దశా విధానం. అర్థమైందా? ఇంకా మిగతా అన్ని మామూలే, పాచిక వేదగలు, వేదకులు, ఆ, నక్షత్ర వేదలు, వేద నక్షత్రంలో గ్రహాల స్థితి, ఇలాంటి అన్ని బేసిక్స్ అన్ని మామూలే. నవతార విధానం. అంటే ఒక్క ప్రశ్నకే మనం అన్ని చూసి కానీ మనం ఒక్క రిజల్ట్ ఇవ్వలేము. కాకపోతే ఇచ్చే రిజల్ట్ ఏంటంటే చాలా గన్ షాట్గా ఉంటుంది. ఇంకా దాన్ని తప్పిలేరు ఎవరు. అర్థమైందా? పర్ఫెక్ట్ రిజల్ట్ ఇవ్వగలుగుతాం. ఆ, నాకు యోగకారకుడు కూర్చున్నాడు, యోగకారకుడితో సంబంధం ఏర్పడింది, వివాహం అవ్వలేదండి. ఆ వివాహంలో కూర్చున్న కారకుడు ఎవరు, శుక్రుడు. శుక్రుడి స్థితి ఏంటి? అలాగే వృషభ దళంలో పరిస్థితి ఎలా ఉంది, పెళ్ళి ఎలాగైంది, ఏ గ్రహం డిస్టర్బ్ చేస్తుంది, ఈజీగా తెలిసిపోతుంది. అంటే మీరు ఈజీగా ఫైండ్ అవుట్ చేయగలుగుతారు ప్లానెట్, పలానా గ్రహం డిస్టర్బ్ చేస్తుంది అని. అంతేగాని మీరు ఫస్ట్లో పుస్తకాల్లో చదివినట్టు, బేసిక్స్ చదివినట్టు, అర్థమైందా, ఈ బాగా ఈ గ్రహం కూర్చుంటే ఏమైద్ది, ఇలాగా వెళ్ళమాకండి. ప్రొఫెషనల్ ఆస్ట్రాలజర్ అంటే అట్లా వెళ్ళడం. ప్రొఫెషనల్ అంటే చాలా డీప్గా వెళ్తాడు. డీప్గా వెళ్ళి స్టడీ చేసి వీళ్ళకి అవుట్పుట్ ఇస్తారు. అవసరమైతే కౌన్సిలింగ్ కూడా ఇస్తుంటారు. ఇక్కడెక్కడ ఉంది ఈ మానసిక స్థితి, ఈ విధంగా వెళ్ళే ఛాన్స్ ఉంది, ఈ గ్రహాలు ఇలాగ డిస్టర్బ్ చేస్తుంటే ఇక్కడ చేంజెస్ తెచ్చుకోండి, ఈ ప్రాబ్లమ్ సాల్వ్ అయింది. అర్థమైందా? అభ్యాసన చేసాం, అభ్యాసనం వల్ల దేన్నైనా మనం సార్ట్అవుట్ చేయొచ్చు. చెప్పొచ్చు. కాదు వాళ్ళు రెమెడీ అడిగితే రెమెడీ కూడా ఇవ్వచ్చు. పలానా గ్రహాన్ని మీరు శాంతి చేయండి, ఈ గ్రహాలు ఇక్కడ డిస్టర్బ్ చేస్తున్నాయి ఈ హౌస్ని, ఈ గ్రహాలు శాంతి చేయాలి. ఇప్పుడు సప్తమంలో ఏదో గ్రహం కూర్చుంది, మంచి గ్రహం చూస్తున్నట్టు అనిపిస్తుంది మనకి, కారకుడు డిస్టర్బ్ అయ్యాడు. లేదా కారకుడు యొక్క రాశులు కంప్లీట్గా డిస్టర్బ్ అయిపోయినాయి వృషభతల్లో. ఇప్పుడు మనం ఎక్కడ రిపేర్ చేయాలి, వృషభతల్లో ఉన్న గ్రహాలకి రిపేర్ చేయాలి. అక్కడ మ్యారేజ్కి ఈజీ అయింది. మీరు ఒక్కసారి చూడండి, ఒక్కొక్క సంవత్సరంలో ఒక్కొక్క పీపుల్, ఒక జనరేషన్ మ్యారేజెస్లో ఎందుకు డిస్టర్బ్ అవుతున్నారంటే మీరు వృషభతలను చెక్ చేయండి. ఆ ఇయర్లో పుట్టినోళ్ళు మ్యారేజ్లు ఎందుకు డిస్టర్బ్ అయినాయో తెలుసు. అర్థమైందా? వృషభతలను కావాలి. ఎందుకంటే అవి డిస్టర్బ్ అయిపోయినాయి అశుభ గ్రహాలతో. ఒక 94లో పుట్టారు ఒక పర్సన్, ఆ వృషభతల్లో ఆ టైంలో మనకు ఒక రాహు కూర్చున్నాడు. అర్థమైందా? ఇంకా రెండు మూడు గ్రహాలు ఇబ్బంది పడిపోయినాయి, డిస్టర్బ్ చేస్తున్నాయి, మ్యారేజ్ డిస్టర్బెన్స్ వస్తుంది. ఒక ఆరో పది వృషభదల్లో 94లో మనకంటే గురు రాహుల్ అయితే గట్టిగా అయితే కూర్చుంటారు అక్కడ ఆ ఇయర్లో. ఇప్పుడు వాళ్ళు వాళ్ళ లగ్నాత్ గురువు చెడిపోయాడు అనుకో, ఆరో భావాధిపతి 12th లాంటి ఏదో అయ్యాడు, అష్టమాధిపతి అయ్యి కూర్చున్నాడు, మ్యారేజ్ డిస్టర్బ్ చేస్తున్నాడు కదా. శుక్రుడు అప్పుడు నీస పొందొచ్చు. అంటే ఒక జోన్లో పుట్టినోళ్ళు ఒక సెక్టార్లో ఎందుకు డిస్టర్బెన్స్ అవుతుంది, ఒక నెలలో పుట్టినోళ్ళకి ఎక్కువగా అనుకుంటే అక్కడ మీకు వృషభాలలో మీకు ఆన్సర్ దొరికింది.
కొంతమందికి బాగుంటది. అర్థమైందా? ఎందుకంటే కొంతమందికి ఎందుకు బాగుంటది అంటే అదే వృషభంలో కూర్చున్న గ్రహాలు వాళ్ళ జాతకంలో శుభ స్థానాధిపతులు అవుతారు కాబట్టి. లాజిక్ అర్థమైందా మీకు? శుభ స్థానాధిపతులు అవ్వచ్చు వాళ్ళు. ఒక్కొక్కరికి అశుభ స్థానాధిపతులు అవ్వచ్చు. మనకి సప్తమ భావం కనబడతల సప్తమాధిపతి సప్తంలో కూర్చున్న గ్రహాలు చూస్తే బాగానే ఉంటుంది, వాళ్ళకి ఎందుకు అవ్వట్లేదండి అనుకుంటారు మీరు. కారకుడి యొక్క భావాలు కూడా కావాలి కదా. కారకుడి యొక్క భావాలు నాశనమైనవి అనుకో, అర్థమైందా? ఇబ్బందిగా. కారకుడి యొక్క భావాలు ఎప్పుడు నాశనం అవ్వకూడదు. అతనికి రెండు భావాలు ఉంటాయి ప్రతి కారకుడికి. రెండు రాసులు ఉంటాయి. రవిచంద్రులను పక్కన పెడితే ఒకటొకటి, మిగిలిన అందరికి రెండు రెండే. మీకు ఎగ్జాక్ట్ రిజల్ట్స్ వస్తాయి. కొన్ని చార్ట్ల మీద మీరు ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు మేడం గారు అడగంగానే మనం ఏం చెప్పాం? ఫలానా చార్ట్ ఏమో ఓపెన్ చేయాలి. ఫలానా ఫలానా భావాల్లో డిస్టర్బెన్స్ వస్తుంది అని చెప్పుకున్నాం. తర్వాత ఓపెన్ చేసి చూస్తే ఆ భావాలు అలా డిస్టర్బెన్స్ అయిన దశలు కూడా అయ్యే నడిచింది. అంటే ముందు మనం చార్ట్ ఓపెన్ చేయాలి. ప్రశ్న అనగానే మన బ్రెయిన్లో ఏమొచ్చిందంటే ఒక లాజిక్ అప్లై అయింది. ప్రాబ్లం ఎక్కడ వస్తుంది, దాని ఏ భావం సంబంధం ఉంటుంది, ఏ కారకుడు పరిస్థితి ఉంటుంది, ఆ కారకుడు యొక్క రాసులు ఎక్కడ డిస్టర్బెన్స్ అయినాయి అని చెప్పి మనకు ఒక వ్యూ వచ్చింది. వ్యూ వచ్చిన తర్వాత మనం చార్ట్ ఓపెన్ చేస్తే ప్లానెట్స్ అలా కూర్చొని ఉంటాయి. అర్థమైంది. ఆరో భావంలో అయిన ఆరో భావాధిపతి మేష రాశి, ఇది వృశ్చిక రాశిని ఆక్యుపై చేస్తాడుగా. కేతువు కూడా అక్కడే కూర్చున్నాడు. పైగా బుధుడు. బుధుడు ఎవరు? 3, 12 భావాధిపతి. 12 భావాధిపతి కూడా ఆక్యుపై చేశాడుగా. డిస్టర్బెన్స్ కుజుడు రాశి డిస్టర్బెన్స్ అయిందిగా. కుజుడు దేనికి కారకత్వం? మూడో భావానికి కారకం. ఫ్లో ఆఫ్ బ్లడ్ లో హిమోగ్లోబిన్ కారకత్వం అయింది. అర్థమైందా? అతను రాశులు తింది ఎవరు కూర్చున్నాడు? గురుడు కూర్చున్నాడు అంటే అక్కడ బ్లడ్ లో మనకి కొంచెం ఫ్యాట్ లెవెల్స్ పెరిగే ఛాన్స్. కేతువు కూర్చున్నాడు. కేతువు కూర్చుండటం వల్ల బ్లడ్ లో బ్లాకేజెస్ ఏర్పడతాయి. ఇది బ్రేకేజెస్. చిన్న చిన్న నరాలు కొంచెం బ్రేక్ అయి ఉంటాయి. బుధుడు గడు కూర్చున్నాడు, నర్వస్ సిస్టమ్ వీక్ అయింది. ఇప్పుడు ఏమైతే హై బీపీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అంటే ఒక్కొక్క ప్లానెట్ యొక్క లక్షణాలు మనం చాలా క్లాసుల్లో చెప్పాను. ఒక్కొక్క గ్రహ కారకత్వాలు మీరు విన్నారంటే ఎన్ని గుర్తుకొస్తాయి. ముందేంటంటే స్క్రీన్ ప్లే కావాలి. ఏ ప్రశ్న చెప్పినా మన బ్రెయిన్ లోనే పిక్చర్ అయిపోవాలి. ఈ భావాలు ఇక్కడ ఎక్కడెక్కడ ఈ దెబ్బతిని ఉంటాయి, ఈ రాసుల్లో ఈ కారకుడి యొక్క రాసులు దెబ్బతిని ఉంటాయి. ఇట్లా మనకు వ్యూ రావాలి. వ్యూ వచ్చిన తర్వాత ఓపెన్ చేసాం అనుకో, మీకు పిక్చర్ క్లియర్గా కనబడుతుంది. ఎగ్జాక్ట్గా ప్రాబ్లం కనబడుతుంది. మీరు ప్రాబ్లం చెప్పొచ్చు. పలానా గ్రహాలు ఇబ్బంది పెడుతున్నాయి. ఈ గ్రహ కారకత్వాలు ఇచ్చే నెగిటివ్ ఏంటి? నా గ్రహ కారకత్వాల్లో ఒక గ్రహం ఎలా పాజిటివ్గా ఉంటుంది, ఎలా నెగిటివ్ ఉంటుంది, ఇవన్నీ చెప్పుకున్నాం మనం. అంటే మళ్ళీ చెప్పుకుందాం నెక్స్ట్ క్లాస్ అవసరమైతే. మళ్ళీ ఒకసారి రివైండ్ చేసుకున్నట్టు. ఓకేనా? క్లోజ్ చేస్తున్నా. ఈ డౌట్స్ ఏమంటే అడుగుదురు కానీ.